నమస్కారం. కొన్ని పేర్లు వింటే వైబ్రేషన్ రావాలి అంటుంది అదేదో ఒక సినిమాలో ఒక హీరోయిన్. ఈ వైబ్రేషను నిజమేనేమో అనిపిస్తుంది. కొన్ని పేర్లు వింటే వైబ్రేషన్ రాదు, కొన్ని పేర్లు వింటే మనలో విద్యుత్తు ప్రవహించినట్టుగా ఉంటుంది. అలాంటి పేర్లలో ఒక పేరు వివేకానందుడు. ఆ పేరు వింటే చాలు, మనలో విద్యుత్ తరంగాలు ప్రవహిస్తాయి, మన నరాలు ఉత్తేజితం అవుతాయి. నర్వ్స్ ఆఫ్ స్టీల్, మసిల్స్ ఆఫ్ ఐరన్, నాట్ ద సాఫ్టనింగ్ నాంబీ ఫ్యాంబీ ఐడియాస్ మై డియర్ బ్రదరన్. ఉక్కు కండరాలు, ఇనుప నరాలు కావాలి అని ఈ దేశానికి ఎలుగెత్తి బోధ చేశాడు ఆ మహానుభావుడు. ఆయన పుట్టినరోజు ఈరోజు జనవరి 12వ తారీఖు 1863వ సంవత్సరాన ఆయన జన్మించారు. అంత గొప్ప మనిషి, భారతీయ సంస్కృతిని, తాత్వికతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పినటువంటి మహాయోగి, రామకృష్ణుల వారి శిష్యుడు. రామకృష్ణ పరమహంస ఒక పెద్ద పవర్ హౌస్ అయితే, ఆ పవర్ హౌస్లో ఎంతో విద్యుత్తు ఉత్పత్తి అయిన విద్యుత్తును మరి ప్రపంచం నలుమూలలకు చేరవేసేటువంటి ట్రాన్స్మిషన్ లైన్ ఏది అంటే అది వివేకానందుడు. రామకృష్ణ ఇస్ ఎ పవర్ హౌస్ అండ్ వివేకానంద ఇస్ ద ట్రాన్స్మిషన్ లైన్. అటువంటి ట్రాన్స్మిషన్ లైన్ జన్మించిన రోజు ఈరోజు జనవరి 12వ తారీఖు. ఈవేళ నేషనల్ యూత్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన పేరు వింటే చాలు, హృదయంలో ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగి వస్తుంది ప్రతి భారతీయుడికి. బీ బ్రేవ్, బీ ఫియర్లెస్ అంటూ యువతకు సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు పేరు స్మరిస్తే ఉత్తేజం రాకుండా ఎందుకుంటుంది? యు ఆర్ నాట్ ద సిన్నర్స్, యు ఆర్ ద షేరర్స్ ఆఫ్ ఇమ్మోర్టల్ బ్లిస్ మై డియర్ బ్రదరన్. యు ఆర్ నాట్ సిన్నర్స్. అమృతత్వానికి వారసులు. అనంతమైన అమృతత్వాన్ని మీరు అమృతాన్ని గ్రోలుతున్నారు. అలాంటి అమృతానికి వారసులు మీరు పాపులు కాదు. శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రాధీరా అనేటువంటి శ్వేతాశ్వేత ఉపనిషత్తులోని వాక్యాన్ని నుంచి ఈ వాక్యాన్ని ఆయన మనకు అందించాడు. ఆయన నోట వెలువడిన ప్రతి మాట కూడా ఒక బాంబు షెల్ లాగా మన మధ్య అలా విస్ఫోటనం చెందుతుంది. మనలో ఎన్నో ఆలోచనలు అలా పేలిపోతూ ఉంటాయి. ఆలోచనల విస్ఫోటనాలు, హృదయంలో మర్మ గ్రంథులు విడిపోతూ ఉంటాయి. అది వివేకానందుడు అంటే. వాట్ ఎవర్ ఐ స్పీక్ from the Upanishads. The words that explode like bombshells from my speeches are not mine, they are from Upanishads అని సవినయంగా భారతీయ తత్వాన్ని, భారతీయ ఉపనిషత్తులని శిఖరాగ్రం మీద ఉంచి తాను సవినయంగా ఇవి ఏవి కూడా నావి కావు, ఉపనిషత్ బోధలే అంటూ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఆ మహా మనీషికి వందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.